హిందువులకు ప్రాణప్రదమైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ ధర్మరక్షా సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలోని కోట జంక్షన్ వద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాప పరిహార పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అపచారం చేశారన్న ఒక్క విషయమే వెలుగులోకి వచ్చిందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో మరెన్నో అపచారాలు జరిగాయని, వాటన్నిటినీ ఆధారాలతో సహా వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని కోట జంక్షన్ వద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాప పరిహార పూజలు చేశారు. అపచార దోషాన్ని తొలగించమని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తిరుమల ప్రసాదం కల్తీపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధారాలతో బయటపెట్టారని, అదేవిధంగా అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించే బాధ్యతను కూడా సీఎం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సింహాచలం దేవస్థానంలో కల్తీ నెయ్యి వాడినట్లు బయటపడిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో తనిఖీలు చేయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాల్లో అనేక అపచారాలు జరిగాయని, హిందూ సంఘాలన్నీ ఏకమై ఎన్నో పోరాటాలు చేశామన్నారు. అయినా సరే అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం అయినా హిందూ దేవాలయాలను పరిరక్షించాలని కోరారు. టీటీడీ దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, దేవస్థానంలో అన్య మతస్థులను తొలగించాలని డిమాండ్ చేశారు. కొంతమంది అంటూ ఉంటారు, అన్ని మతస్థులు ఉంటే తప్పేంటి, అందరూ భారతీయులు కదా అని చెప్పి. వాళ్ళకి బుద్ధి ఉందా అసలు? ఇప్పుడు పాకిస్తాన్ తీసుకొచ్చి ఇండియన్ ఆర్మీలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పాకిస్తాన్ వాడు కూడా మనిషే కదా, అందరూ మనుషులే కదా. ఇండియన్ ఆర్మీలో పెట్టుకుంటే తప్పేంటి అంటే ఎలా, ఎంత చండాలంగా ఉంటుందో. అలాగే హిందూ విశ్వాసాల్లో, హిందూ ఆలయ వ్యవస్థలో అన్య మతస్థుని భాగం చేసినా కూడా అలాంటి భావనే కలుగుతుంది. రెండోది, వీళ్ళకి ఎంత ధైర్యం ఎలా వస్తుందంటే, ఆ దేవుడు శిక్షించాడంటే అప్పుడు శిక్షించినప్పుడు చూసుకుందాంలే, లేకపోతే ఆయన క్షమాగుణం కలిగిన వాడు కదా, నేను 4 రూపాయలు తింటే తప్పేంటి అనేటటువంటి ఒక భరోసా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఒక మార్పు అయితే ఖచ్చితంగా రావాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. భగవంతుడు శిక్షించినా శిక్షించకపోయినా, వెనువెంటనే ఆయన స్పందించకపోయినా భక్తులు మాత్రం ఊరుకోరు, తాట తీస్తారు అనేటటువంటి ఒక సందేశం హిందువుల నుండి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఉద్దేశం అయితే ఒకటే చెప్తా, ఇంత పాపానికి ఒడిగట్టిన వాళ్ళని అరబ్ దేశాల్లో కొట్టినట్టు రోడ్డు మీదకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాల. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే, హిందువులకి ప్రాణప్రదమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని ఇంత దారుణంగా దెబ్బతీసిన వాళ్ళకి ఇంతకు మించిన శిక్ష ఉండదు. కానీ మేము హిందువులం కాబట్టి, మానవత్వం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అంటున్నారు, తిరుపతికి ప్రాయశ్చిత్త దీక్ష కోసం వచ్చే ముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే దానికి ఏందో వంకలు పెట్టేసి నా మతం మానవత్వం అని చెప్పేసి అంటున్నారు. బాబు, మీ మతం మానవత్వం అవుద్దా ఇంకోటి అవుద్దా మాకు అనవసరం. అక్కడ అడిగింది నీ మతం ఏంటని కాదు, నువ్వు స్వామిని నమ్ముతున్నావా లేదా అని. కారణం ఏంటంటే నువ్వు చెప్పావుగా 4 గోడల మధ్య నేను క్రిస్టియన్ అని చెప్పేసి. అలా 4 గోడల మధ్య క్రైస్తవుడిగా ఉంటూ 4 వీధుల్లోకి వచ్చినప్పుడు హిందువులుగా నటించి హిందువుల్ని మోసం చేసే మీలాంటి వాళ్ళ గుట్టుని బయట పెట్టాలనే ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పెట్టిన చట్టం కాదది. ఈ డిక్లరేషన్ అనేది 1930 నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉంది. బ్రిటిష్ అధికారులు వచ్చిన రోజున సంతకం పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి పౌరుడిగా ఉన్న అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా వీళ్ళు సంతకాలు పెట్టడం జరిగింది. ఇవాళ మరి మీకు వచ్చిన నొప్పి ఏంటో మాకు అర్థం కావట్లా. పైగా ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టొద్దంటే కొన్ని కులాలు వస్తాయో రావో అంటున్నావు. గుర్తుపెట్టుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులదే. ఇక్కడ మతం మారిపోయిన వాడు ఏ కులమైనా, నిమ్న జాతి అయినా, మధ్యతరగతి జాతి అయినా, లేకపోతే అగ్రశ్రేణిగా చెప్పబడే బ్రాహ్మణులైనా, ఇంకొక పెద్ద కులమైనా సరే మతం మారిపోయాడంటే వాడు హిందూ దేవాలయంలోకి రావాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. కాబట్టి ఎదవ సన్నాయి నొక్కులు నొక్కటం మానిపారేసి మా పద్ధతుల్ని గౌరవించేలాగా మా ఆలయానికి వచ్చే ఉద్దేశం ఉంటే రండి. లేదంటే మూసుకుని మీ గుడి, మీకు ఏదో ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి బయట మళ్ళీ గుడి సెట్ వేయించుకొని అక్కడే దీక్షలు చేసుకోండి. మమ్మల్ని మోసం చేసే ప్రక్రియలు మాత్రం ఇక భవిష్యత్తులో మీరు చేయొద్దు. మీలాంటి వాళ్ళు చేస్తానంటే కూడా మేమేం చేతులకి మేకులు కొట్టుకుని చూస్తూ కూర్చునే ప్రసక్తి కూడా లేదు.